హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వివా స్టాక్స్. ఈరోజైతే దొండకాయ కర్రీని చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా అయితే మనం ఇక్కడ దొండకాయలు తీసుకోవాలి. వీటిని 10 మినిట్స్ దాకా సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకోవాలండి. తర్వాత వీటిని చిన్న ముక్కలుగా అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మీడియం సైజ్గా కట్ చేసుకున్నాను. అంటే కావాలంటే మీరు ఇంకా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ శనగపప్పు, ఈ మినపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ముక్కను కూడా మనము యాడ్ చేసేసుకుందాము. ఈ ఆనియన్స్ అనేది బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుందామండి. ఇలా టమాటో వేసిన తర్వాత ఈ టమాటో మనకి కొంచెం మగ్గాలన్నమాట. ఇది కొంచెం మెత్తగా స్మాష్ అయిపోయిన తర్వాత మనం ఇందాక దొండకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ దొండకాయ ముక్కలు కూడా మనము ఇందులోనే యాడ్ చేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మనము మిక్స్ చేసేసుకుందాము. ఇక్కడ నేను ఏం చేశానంటే దొండకాయ ముక్కల్ని నేను డైరెక్ట్గా పోపులో వేసాను. ఇలా కాకుండా దొండకాయ ముక్కల్ని మనము సపరేట్గా బాయిల్ చేసుకొనైనా మనం పోపులో వేయచ్చు. అప్పుడైతే మనకి కర్రీ అనేది ఇంకా త్వరగా అవుతుంది. ఇలా పచ్చి దొండకాయలు వేసుకున్నప్పుడు మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు దొండకాయలు అనేది మనకి త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత క్లోజ్ చేసి ఉంచేసుకుందాము ఒక 10 మినిట్స్ దాకా. అప్పుడు దొండకాయ అనేది మనకి త్వరగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఓపెన్ చేసి దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే కింద అనేది మనకి మాడిపోతూ ఉంటుంది ఈ దొండకాయ అనేది. అంతలోపు మనమైతే ఇక్కడ మసాలా అనేది రెడీ చేసి పెట్టేసుకుందాము. మసాలా కోసం అయితే ఫస్ట్ అయితే నేను ఇక్కడ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి ఒక 15 దాకా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితే బాగుంటుందండి. ఇక్కడ కొంచెం అల్లము, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, అల్లము, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం గసగసాలు, చెక్క, లవంగము, 2 చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము. వీటన్నిటిని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. మరి అంత స్మూత్గా ఏమొద్దండి, కొంచెం కచ్చపచ్చగా వేసుకోండి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. సో ఇలా అనమాట. తర్వాత దొండకాయ ఉడికిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుందాము. ఇది చూస్తుంటే దొండకాయ అయితే మనకు ఒక 50% అయితే ఉడికింది. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, కొబ్బరి అంతా వేసి ఆ పేస్ట్ని కూడా మనం ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసుకోండి, ఒక 250 ml వాటర్ అయితే సరిపోతుంది. ఈ దొండకాయ కొంచెం మునిగేంత వరకు అనమాట. సో ఇలా ఇంత అయితే చాలు. ఇంకా ఎక్కువ అయితే టైం పడుతుంది అనమాట కర్రీ అవ్వడానికి. ఇలా దొండకాయ మొత్తం మునిగేంత వరకు వాటర్ వేసుకోండి, ఎందుకంటే దొండకాయ ఇంకా ఉడకాలి కదా. సో అందుకని చెప్పేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఇంతకుముందే దొండకాయ ఉడకడానికి మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసాము. తర్వాత ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేసాము. చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఇలా మిక్స్ చేసేసి క్లోజ్ చేసేసుకుందాము. 2 మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేస్తూ మనం దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మనకి కర్రీ అనేది బాయిల్ అవుతుంది. చూడండి, ఇక్కడైతే మనకి కర్రీ అయితే ఉడుకుతుంది. దీన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇది ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ టైం పడుతుందండి కర్రీ అవ్వడానికి. అక్కడ వాటర్ అయితే మొత్తం వెళ్ళిపోయింది. మనకి కర్రీ అయితే దగ్గర పడుతుందన్నమాట. చూడండి, ఆల్మోస్ట్ అయితే మనకి ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంతే అండి, మనకి దొండకాయ కర్రీ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. అసలు మసాలా అయితే నేను ఏమీ ఇక్కడ యూస్ చేయలేదండి. చాలా సింపుల్గా చేసుకున్నాను, ఈజీగా అవుతుంది. అయితే దొండకాయ ఉడకడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది అంతే తప్పితే కర్రీ అయితే మనకి త్వరగా చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ కర్రీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అని చెప్పేసి నాకు ఈ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
ఈ కర్రీ మనకి చపాతీకైనా బాగుంటుంది, రోటీకైనా బాగుంటుంది, వైట్ రైస్కైనా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.